హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను అనుభవిస్తున్న రాజా, మీరు కూడా అనుభవించండి. పిల్లలు, పెద్దలు, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరు, మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం అందరూ కూడా అపరూప పేర్లు అయిపోండి, ఆరోగ్యంగా ఉండండి. దానికోసం నేను ప్రతిరోజు ఏం చెప్తున్నాను, మ్యాజిక్ వాటర్. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్ అంటున్నాను. న్యూమరాలజికల్ ప్రకారంగా మనం హెచ్డిఎఫ్సి కానీ, ఇండస్ బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ, లక్కీ మొబైల్ నెంబర్ లాగానే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు. అలా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లోకి 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, విశ్వం ఒకటే అనకండి, నంబర్స్కి, ఎందుకంటే విశ్వాన్ని రూల్ చేసేది కూడా నంబర్సే. సో అందుకోసమే విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు. ప్రేమతో బాబా పన్నంగం అని నా పేరు చెప్పుకున్నా, మీ పేరు కూడా కామెంట్ రూపాయలు తెలియజేయండి. అలా అన్నాను కదా, విన్నాను, కన్నాను, అనుభవిస్తున్నా, తాగుతున్నా. అమ్మ ఇంకా రోజు అమృతం తాగినట్టే కదగా. ఇవన్నీ నంబర్స్ చాలా పవర్ఫుల్ అండి. ఈ బాటలే నన్ను అప్పరకు వేరుణ్ణి చేసింది. మరి లేకపోతే 3 కోట్లు సంపాదించింది, ఇప్పుడు 1009 కోట్లు సంపాదించాలని అఫర్మేషన్ ఇట్లా మంత్రం ఎత్తారు కదా, వైబ్రేషన్ ఊగుతుంటుంది కదా, మనం అన్న హ్యాపీగా మనం లవ్ చేయాలి బాటిల్ని. ఓకేనా, రైట్. గాజు బాటిలే మిత్రమా, ప్లాస్టిక్ కాదు. దాని తర్వాత ఇదిగో ఈ స్టిక్కర్స్ కావాలనుకుంటే నేరుగా ఆఫీస్కి వచ్చి తీసుకోండి. ఇవే మా యొక్క ఆఫీస్లో చాలా తక్కువ ధర, 1000 రూపాయలు. ఎవరైనా భారతదేశంలో ఎక్కడైనా సరే కొరియర్ సర్వీస్ కావాలంటే రూపాయి దక్క 1600, 1599. ఇది తీసుకొని ఈ మ్యాజిక్ బాటిల్ స్టిక్కర్స్ ఉంటాయి, మళ్ళీ ఇంట్లోకి సంబంధించిన స్టిక్కర్స్ ఉంటాయి. ఇవన్నీ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది, ఫాలో చేయండి. ఇక ఈరోజు అక్షరం ఆయుధం, అక్షరం అమృతం. అక్షరమే ఈ ప్రపంచంలోనే జీవితాంతం కాదు, ఈ సృష్టినంత వరకు ఉండిపోతుంది. అర్థమైందా? అందుకోసమే చదువు అనేది వెలుగు అంటున్నాం కదా, చదువు వెలుగు అంటున్నాం కదా, అలానే ఈ అక్షరం కూడా చాలా వైబ్రేషన్ కలిగి ఉంటుంది. ఈరోజు నిన్ననేమో మనం చెప్పుకున్న ఏంటంటే ఏ లెటర్లో పేర్లు పెట్టుకుంటే ఎట్లుంటుంది అని చెప్పినాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం బి లెటర్, చాలా ఇంపార్టెంట్ లెటర్ బి లెటర్. సో దాని ముందు నేనేం ఫాలో చేశానో చూసుకోండి. ఇదిగోండి నేనేం ఫాలో చేశాను, ఇదిగోండి లక్కీ నేమ్ పెట్టుకున్నా, బాబా పనగం, లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నా, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్నా, లక్కీ వెహికల్ నెంబర్ తీసుకున్నా, లక్కీ మ్యారేజ్ డేట్స్ పెట్టుకున్నా, లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఉంది. సో ఇది నమ్మాలి, నమ్మి తీరాలి. ఇవి ఫాలో చేసినందుకు నేను కోటేశ్వరుడు అయినా. ఇది ఎవ్వరి ప్రమేయం లేదు, ఇక్కడ ఎవరి సపోర్ట్ లేదు. ఈ నంబర్స్నే నమ్ముతాను నేను, ఈ నంబర్స్ను నేను నమ్ముతా. అవి నన్ను బ్లెస్సింగ్ చేసినాయి, అవి నన్ను లవ్ చేసినాయి, నేను దాన్ని లవ్ చేసిన, అంతే, వేరేది ఏం లేదు. సో మనం ద్వేషిస్తే ద్వేషం వస్తుంది, లవ్ చేస్తే లవ్ వస్తుంది, ఏది ఇస్తే అదే వస్తుంది. సో ఈ విధంగా నా లైఫ్లో ఇవన్నీ మెరాకిల్ జరిగినాయి. ఇది నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే విశ్వం తదాస్తు ఉంటుంది ఎప్పటికీ. నువ్వు ఏదనుకుంటే, నేను ఏదైనా సాధిస్తా అంటే తదాస్తు ఉంటుంది. ఐ కెన్ డూ ఇట్ అంటే తదాస్తు ఉంటుంది, ఏదంటే అది జరుగుతుంది. అంటే నా విషయంలో నిరూపణ అయిపోయింది. నేను కోటీశ్వరుడు కావాలి అనుకున్నా 20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు అయిపోయినాయిగా, తదాస్తుంది యూనివర్స్. సో ఈ యూనివర్స్నే నడిపించేటివి నంబర్స్, నంబర్ రూల్స్ ది యూనివర్స్ అన్నట్టుగా. సో ఈ విధంగా ఇక నెక్స్ట్ ఈరోజు మనం బి అనే లెటర్తో మనము అక్షరాలు అంటే బి అనే లెటర్తో కంపెనీ పెట్టుకున్నా. చూడండి ఎంత బాగా ఉంటుంది బి లెటరు. బి లెటర్ అనేది ఎలా ఉంటుంది చూడండి. బి లెటర్ అనేది ఎంత బాగుంది చూడండి, అద్భుతంగా ఉంది బి లెటర్. బి లెటర్లో ఎంత అద్భుతం ఉంది. ఇక్కడ మీకు కావాల్సింది చూడండి, బి లెటరు ధనాకర్షణ లెటర్ అంటున్నా, ధనాకర్షణ, ధన ఆకర్షణ. బి లెటరు ధనాకర్షణ, ధనాకర్షణ, ధనాకర్షణ లెటర్ ఇది. సో ఎందుకు ధనాకర్షణ లెటర్ అంటున్నాము అని అంటే మనీని అట్రాక్షన్ చేస్తుంది, మనీని అట్రాక్ట్ చేస్తుంది ఈ బి లెటరు. అందుకోసమే నా పేరు దుడుగు పాండురంగం ఉంటే బాబా పాండురంగం మార్చుకున్నా. మీరు జస్ట్ నేను చెప్పేది నమ్మిన నమ్మకపోయినా ఒకసారి చెక్ చేయండి, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. బి లెటర్ మీద పెట్టుకున్నవన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. రాజమౌళి గారు తీసిన బాహుబలి 1, బాహుబలి 2 అది బి లెటరే. బరాకా ఒబామా, ఆయన కూడా అమెరికా ప్రెసిడెంట్గా చేసినాడా లేదా, బరాకా ఒబామా, అది కూడా బిఏ. తర్వాత బాలకృష్ణ, కిందికైనా మీదికైనా మీరు తొడలు కొట్టినాడు, ఆయన ఎవ్వరు గెలవకున్నా కానీ ఎమ్మెల్యేగా 3వసారి కూడా గెలిచిండు, హ్యాట్రిక్. ఆయనకు పద్మ విభూషణ్ ఏదో వచ్చింది కదా అవార్డు, బాలకృష్ణ, బి అది కూడా. తర్వాత హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో అన్ని 14 లాంగ్వేజ్లలో ఫస్ట్ అమెరికాలో వచ్చింది, తర్వాత ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది. అది 8వ సిరీస్ కూడా అయిపోయింది. బిగ్ బాస్ బిఏ కదా, ఇది కూడా బిఏ.
మరియు బాటా చెప్పులు బాగున్నాయి. సో ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. బ్యాంక్ అంటారు. బిల్ గేట్స్, అంత పెద్ద మనిషిని మర్చిపోయినాం. బిల్ గేట్స్ 14 సంవత్సరాలు. బిల్ గేట్స్ 14 సంవత్సరాలు నంబర్ 1 అపర కుబేరుడు ప్రపంచంలో. మళ్ళీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించారు. చూసారా, బ్రిటిష్ బిఏ. ఇంకెందుకయ్యా అసలు లైఫ్. బి అనే అక్షరం బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ కింద అమ్మాయి బ్యూటిఫుల్ కూడా. మరి బి అనేది ధనాకర్షణ. ఈ బి అనే దానికి 200 డిగ్రీలు ఉంటుంది ఆకర్షించేది. అదే ఏ అనే దానికి ఎంత ఉంది? ఏ అనే దానికి 1 డిగ్రీ ఉంటుంది. సో దేనికి దానికి ఇక్కడ డిగ్రీ తక్కువ, ఈ డిగ్రీ ఎక్కువ. కానీ ఇది సూర్యుడు, ఇది చంద్రుడు. ఓకేనా? సో అందుకని ఇక్కడ వైబ్రేషన్ పేర్లల్లో, ప్లాట్ఫామ్ లెటర్లలో వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ బట్టి మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సో అందుకోసమే ఎప్పుడైనా సరే బి అనే లెటర్ పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా భాగ్యాన్ని పెడతారు. నిజంగానే భాగ్యం ఉంటుంది వాళ్ళకి. ఆ అమ్మాయి చదువురాని భాగ్య అంటారు, కథ భాగ్యం అయిపోతుంది వాళ్ళకి. మరి బి అనేది బాలకృష్ణ అని, బాహుబలి అని, ఇంకా చాలా ఉన్నాయి. కామెంట్ చేయొచ్చు మీరు. సో ఈ విధంగా బి అనే లెటర్లో మీరు పేరు పెట్టుకుంటే బాగుంటుంది, అందులో సందేహం లేదు. అయితే ఎవరు పెట్టుకోకూడదు, ఏ డేట్లో పుట్టిన వాళ్ళు పెట్టుకోకూడదంటే ఖచ్చితంగా ఈ 4వ తారీఖులో పుట్టిన వాళ్ళు, 13వ తారీఖులో పుట్టిన వాళ్ళు, తర్వాత 22వ తారీఖులో పుట్టిన వాళ్ళు, 31వ తారీఖులో పుట్టిన వాళ్ళు పేరు పెట్టుకోకూడదు బి అనే లెటర్తో. అదేవిధంగా 9వ తారీఖులో పుట్టిన వాళ్ళు, 18వ తారీఖులో పుట్టిన వాళ్ళు, 27వ తారీఖులో పుట్టిన వాళ్ళు బి అనే లెటర్తో పేరు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇవి అపోజిట్ అనమాట, ఇవి అపోజిట్. సో అందుకోసమే ఈ లెటర్లతో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఆ బి అనే లెటర్లు పెట్టుకోకూడదు. ఇది వీళ్ళకు యాంటీ. ఇక ఇది చెప్పేశాను కాబట్టి ఇంకా ఏ లెటర్ వాళ్ళతో ఏ పెట్టుకోవాలో మిగతా అన్నీ మీకు తెలుసు కదా. ఇంకా 1 నుంచి 31వ తారీఖులలో పెట్టుకోని డేట్ ఆఫ్ బర్త్ల గురించి చెప్పేశా. పెట్టుకోకూడనివి, ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఈ లెటర్ని పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే మీరు అనుభవిస్తున్నారని నాకు తెలుసు. కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను బాగున్నాను గురించి అంటే మీది చాలా మంచి పుణ్యమైన పూర్వక జన్మ కర్మలు మంచిగా ఉన్నట్టునే ఇప్పుడు మంచిగున్నావు. కానీ వేరే వాళ్ళకైతే చాలామంది, నేను క్లయింట్స్ 5,000 నుంచి 10,000 మందిని చూసినప్పుడు ఈ అపోజిట్ డేట్ ఉన్న వాళ్ళు బి లెటర్ పెట్టుకున్న వాళ్ళు ఇలా అనుభవిస్తున్నారు. సో దీన్ని బట్టి తెలుసుకోవాలి. మళ్ళీ బి లెటర్ పెట్టుకొని వాళ్ళకి ఎవరెవరికి చాలా మంచిగా ఉంటుంది బి లెటర్ అంటే, ఇదిగోండి 1వ తారీఖులో పుట్టిన వాళ్ళకి, 10వ తారీఖులో పుట్టిన వాళ్ళకి, 19వ తారీఖులో పుట్టిన వాళ్ళకి, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళకి బి లెటరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదిగో బిల్ గేట్స్ చూసారుగా, 28వ తారీఖులో పుట్టిన బిల్ గేట్స్ మరి బి మీదనే పెట్టుకున్నాడు. అర్థమైందా? బి లెటర్లో పెట్టుకున్నాడు. తర్వాత నెక్స్ట్ ఇదిగోండి మీకు 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళు ఈ బి లెటర్ పెట్టుకోవచ్చు. అదేనే 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా 4 వాళ్ళు వద్దు, 5 వాళ్ళు పెట్టుకోవచ్చు. 5, 14, 23వ తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. లేదు వాళ్ళు కాకుండా ఇంకా 6, 15, 24లో పుట్టిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళందరూ పెట్టుకోవచ్చు. ఇంకెవరు పెట్టుకోవచ్చు అంటే ఇదిగోండి వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఎవరు? 7, 16, 25వ తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత 8, 17, 26వ తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఈ బి లెటర్. సో ఇది ధనాకర్షణ, ఈ లెటర్ పెట్టుకోవాలి. తర్వాత వీళ్ళందరూ పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను కదా, కానీ నిజంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ వేస్తాను నేను ఇక్కడ. ఏదైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇలా వేస్తున్నా అనుకోండి. ఇలా ఒక డేట్ ఆఫ్ బర్త్ వేసిన, ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది XYZ అనే 3 కుటుంబాలు ఉంటాయి. ఈ డేట్ ఆఫ్ బర్త్కి XYZ అనే 3 కుటుంబాలలో ఏ కుటుంబానికి చెందుతుంది? ఈ కుటుంబానిక ఇలా డివైడ్ చేసిన కుటుంబాల్లో ఈ కుటుంబానికి సంబంధించిన నంబర్ వేరే ఉంటుంది, ఈ నంబర్ వేరే ఉంటుంది.
ఈ నంబరు వేరే ఉంటుంది. ఆ నంబర్కి సంబంధించిన పేర్లో ఆ పిల్లల పేర్లు పెట్టినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అది ఉందో లేదో ఇప్పుడు ఉన్న ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న ఏ న్యూమరాలజిస్ట్కి తెలియదు. ఎందుకంటే రీసెంట్గా నాకే ఓ 2-3 సంవత్సరాల క్రితం తెలిసింది. ఎంత రీసెర్చ్ చేస్తున్నాం కదా, పంచరత్నాలు తీసుకొచ్చింది కూడా మనమే కదా, లైఫ్ టైం గ్రాఫ్ కూడా తీసుకొచ్చింది మనమే కదా. ఏదో ఒక అక్షరం పెట్టుకో ఒక అక్షరం తీసేయి అని చెప్పేవాళ్ళే ఎక్కువ, కానీ ఈ విధంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ. సో అందుకని మీ పిల్లల పేర్లు ఏ కుటుంబానికి చెందింది, ఎక్సా వైయా జెడా, అవన్నీ తెలుసుకొని మీ పిల్లల పేర్లు పెట్టుకోవాలి. ముందే చెప్పిన కదా, ఆ ప్లాట్ఫామ్ లెటర్ అనేది ఆ ప్లాట్ఫామ్ లెటర్ ఏదైతే బి అనేది ఉందో, ఇది ఫేస్ అన్నాను కదా, ఫేస్ అన్నాను, ఇది ఫేస్ అన్నానుగా. తర్వాత ఈ మొత్తం పేరు ఏదైతే పెడతామో అది సంఖ్యాబలం ఎంత వచ్చింది. ఇప్పుడు నా సంఖ్యాబలం బాబా పాండురంగం ఉందనుకోండి, బాబా పాండురంగం ఇది 46. ఈ సంఖ్యాబలమే గుణం అంటున్నాను నేను ఇక్కడ. నేను ముందే ఒక ఫస్ట్ వీడియో చెప్పిన, కొందరు ఫేస్ చూస్ చేసుకుంటారు, కొందరు గుణం చూస్ చేసుకుంటారు, కొందరు ఫేసు గుణం రెండు చూసుకుని. ఇప్పుడు నేను ఈ నిమిషాల్లో ఏం చెప్తున్నాను, ఫేసు చూడండి, గుణము చూడండి, ప్లాట్ఫామ్ లెటర్ చూడండి, మరి టోటల్ సంఖ్యాబలం చూడండి అన్నాను కదా. సో ఇప్పుడు నాది 46 నెంబర్ వచ్చింది. ఇది ధనాకర్షణ 46 నెంబరు సరిపోయిందిగా. ఇది పెట్టుకున్న తర్వాతనే కదా నేను అపర కుబేరునైంది, అంతకుముందు కాలే. అంతకుముందు నా పేరు ఏంటిది, దుడుగు పాండురంగం. ఈ రెండు డీపీ కష్టాలు కడలి. నేను ఎంత మంచుకున్నా, ఎంత యజ్ఞం చేసినా, ఎంత యాగాలు చేసినా, పూజలు చేసినా, శుభదీక్ష పట్టినా, ఏం పట్టినా నాకు ఫలితాలు రాలేవు. పేరు మార్చిన తర్వాత వచ్చింది. అవన్నీ చేయాలి. ఇప్పుడు కూడా నేను చేస్తూనే ఉన్నా, పూజలు పునస్కారాలు యజ్ఞ యాగాదులు అన్నీ చేస్తున్నాను. ఈ శివరాత్రి కూడా దాదాపు 20వ సంవత్సరం మహామృత్యుంజయ యజ్ఞం చేయడం 26వ తారీఖు ఉంది. ఇక్కడే చేస్తా, మా యొక్క ఆఫీస్ పైనే, అర్థమైనా. సో అందుకని వీటికి అవి చేస్తూనే ఉన్నా, కానీ పేరు మారిన తర్వాత నాలో ఇంత గ్రోత్ వచ్చింది. ఇది నిపుణాన్ని నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు వచ్చేది ఏం లేదు. నమ్మితే మీ జీవితం బాగుపడుతుంది, నమ్మకపోతే వదిలేసేయండి. టైం వేస్ట్, నీకు వేస్ట్, నాకు వేస్ట్. ఓకేనా. సో ఈ విధంగా మీ పిల్లల పేర్లు అనేది ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిండ్రు, వాళ్ళకి ఏం పేరు పెట్టాలి. పెట్టలేదంటే ఇంక వాళ్ళ జీవితంలో మీరు ఎన్ని 100 కోట్ల ఆస్తి ఇచ్చినా సరే, 100 కోట్ల 1000 కోట్ల ఆస్తి ఇస్తే ఐసు ముక్క లెక్క కరిగిపోతుంది. ఐసు ముక్క లెక్క కరిగిపోయినట్టే. ఏమి అదృష్టమైన ఏం లేదు కదా. అందుకోసమే చాలామంది చెప్తారు, అరే వాళ్ళు 2 తరాలు 3 తరాల కింద బాగా పైసలు ఉన్న వాళ్ళు రా, వీడేంద్ర 4వ తరం వచ్చేసి మొత్తం అప్పుల పాలు చేసి ఆ పేరు బాగలేదు. ఎవరిని దుంపదేగా పేరే బాగలేదు. పేరు బాగలేక ఇవన్నీ జరుగుతాయి. చాలామంది తెలియదు, నన్ను తప్పుపడితే వచ్చిండు సైంటిస్ట్ అంటారు, కానీ తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయిపోతారు, ఎందుకు రోడ్డు మీద పడుతున్నాము, ఎందుకు మన జీవితాలు ఇట్లా అయిపోతున్నాయి. మస్తు చెప్తారు. ఇక ఎట్లా చెప్తారంటే సంసారం కానీ పెద్ద చరిత్ర చెప్తారు. నాకు అద్దమ్మ టైం వేస్ట్ చేయకండి. ఇంకా బుక్లలో రాసుకుని వస్తారు. నాకు 20 క్వశ్చన్లు 30 క్వశ్చన్ నాయన దండం పెడతా, మీకు క్వశ్చన్ రాని మీకు ఆల్రెడీ అంతే చెప్తాను. నేను చెప్పింది వినండి. ఇక క్వశ్చన్లు విని నేను ముసలోని అయిపోతున్నాయి, ఇంకా జబ్బులు వస్తున్నాయి నాకు. నాయన దండం పెడతాను. మీరు డైరెక్ట్ 30 నిమిషాలు మీకు ½ అన్ అవర్ ఇస్తాను, ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ అపాయింట్మెంట్ తీసుకోండి. మహాభారతాలు చాడభారతాలు రాసుకుని వస్తారు డైరీలో ఇంత క్వశ్చన్లు, 20 క్వశ్చన్లు 50 క్వశ్చన్లు అవన్నీ చెప్తానా. ఇది న్యూమరాలజీ క్లాసా ఏమన్నా? దండం పెడతానైనా మీరు అట్లాంటి వాళ్ళు వద్దు, అపాయింట్మెంటే తీసుకోకండి. నేను ఆఫీస్లో కూడా చెప్పేసిన, ఈ మధ్య నాకు జరిగినాయి ఒక 5-6 మంది ఇట్లనే మొత్తం ఇట్లా రాసుకొస్తాడు డైరీలా. దండం మీకు ఇట్లాంటి వాళ్ళని, అంటే నాకు అన్ని అనుభవాలు ఇంత రాసుకొస్తాడు ఇక మొత్తం. అది న్యూమరాలజీ క్లాసులో వాళ్ళకు 1,60,000 పెట్టిన వాళ్ళకు కూడా అన్ని క్వశ్చన్లు ఉండవు, అర్థమైందా. సో అందుకోసం మస్తు ఉంటాయి మీకు సమస్యలు, మామూలుగా ఉండవు. కానీ ఒక్కటి, పేరు మార్చుకో, మొబైల్ నెంబర్ మార్చుకో, వెహికల్ నెంబర్ మార్చుకో, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకో, మ్యారేజ్ డేట్ మార్చుకో, లాస్ట్కి ఈ బుద్ధి కూడా మార్చుకో. ఫస్ట్ ఈ బుద్ధి మార్చుకో, అన్నీ చక్కగా అవుతాయి. బుద్ధి మార్చుకోకుండా ఏం మార్చుకున్నా ఉత్తదే, అర్థమైందా. సో ఈ విధంగా మీరు మీ పిల్లలకి లక్కీ నేమ్ పెట్టి తీరాలి. పెడితేనే చాలా మంచిది, లైఫ్లో చాలా అభివృద్ధి సాధిస్తాం, దానిలో సందేహం లేదు. నేను నా జీవితంలో ప్రత్యక్షంగా అనుభవించా. నా కొడుకు కూడా ఫస్ట్ ఓం గురుదే అని పెట్టినాం, తర్వాత విభూమిని అని పేరు మార్చుకున్నాం. అంతకుముందు చాలా కష్టాలు జరిగినాయి, ఇబ్బంది జరిగింది, యాక్సిడెంట్లు జరిగినాయి, తలకాయ వలిగినాయి, ఇట్లా రక్తం గారింది, చాలా అనుభవించాం. పిల్లల పేర్లతో పరస్కం ఆడకండి, తెలియని వాళ్ళ దగ్గరికి అసలే పోకండి. ఇంకా చిన్నపిల్లల స్పెషలిస్ట్ అని పెడుతున్నారు ఈ మధ్య.
ఇది చిల్డ్రన్ స్పెషలిస్ట్లా మీరంతా నాకు అర్థం కాదు. మీ పిల్లలు ఏమైనా 5-10 ప్రపంచ రికార్డులు సాధించరా ఏంది? చిన్నపిల్లల పేర్ల స్పెషలిస్టులు అని పెట్టుకుంటారు. ఏమో నాకు తెలియదు, ఏం స్పెషలిస్ట్లో ఏమో నాకు తెలియదు. కానీ సో తప్పకుండా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా 100% నా అనుభవంతో, నాకు 2 పిల్లలు పాప బాబు, వాళ్ళు కూడా చాలా అద్భుతంగా మార్కులు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. మీ పిల్లలు కూడా అలా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సంపూర్ణ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండాలని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఆశీర్వదిస్తున్నాను. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.